హలో సార్. చెప్పండి. చిత్ర కేసులో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. ఏంటది? చిత్ర నాడికి సంబంధించిన పత్రాలు వైదేశ్వరం కోయిల్లోని మహాశివనాడిలో దొరికాయని స్వామీజీ తెలియజేశారు. అయితే మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని. వాట్? ఇలాంటివి నమ్మనని మీకు తెలుసు కదా. ఇప్పటి వరకు ఈ కేసులో మీరు నమ్మని ఎన్నో విషయాలు చిత్ర రుజువు చేసింది. చిత్ర కోసం కాకపోయినా కనీసం మాకు సపోర్ట్గా మీరు రావాలి. గురుగారు, నేను చెప్పిన అమ్మాయి వివరాల కోసం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ అమ్మాయి రేఖలకు సంబంధించిన మరికొన్ని పత్రాలు ఆ భగవంతుడి దయ వల్ల మహాశివనాడిలో దొరికాయి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. అమ్మ తర్వాత మా నాన్నతో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి పిన్ని మాలవికాదేవి. మా అమ్మకి సొంత చెల్లెలు. నాన్న వరుసకి బావైనా సొంత తండ్రిలా చూసుకునేవారట. ఆ చిత్ర నాన్న పోయిన తర్వాత పిన్ని మానసికంగా కుంగిపోయింది. షీఈ్ మెంటల్లీ అన్కాన్షియస్ నౌ. ఆఖరికి నన్ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. తనేమైనా తేడాగా ప్రవర్తిస్తే ఏమీ అనుకోవద్దే. రండి. శివాయ. పార్వతీ పరమేశ పాద పద్మములకు. ఆమె పుట్టింది మఖా నక్షత్రం. కాదు స్వామి. కాదా? ఆ అమ్మాయికి చెల్లెలుంది. లేదు. ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. అవును స్వామి. ప్రస్తుతం తన విదేశాల్లో ఉంది. అవును స్వామి. ఆ అమ్మాయికి పర్వాలేదు. చెప్పండి స్వామి. స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అవును స్వామి. ఈ లక్షణాలు కలిగిన జాతకురాలి పేరు పిన్ని, మిమ్మల్ని కలవటానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకేవో కొన్ని వివరాలు కావాలట. చిత్రాంగద. కొంచెం చెప్పండి పిన్ని. అవునా? అవును స్వామి. చిన్మయ, రాసుకో. చిత్రాంగద కుంభలగ్న జాతకురాలు. చాలా మొండిది, ధైర్యవంతురాలు. ఈ జాతకురాలికి స్త్రీలపైన వ్యామోహం ఎక్కువ. అందుకు కారణం ఒక దారుణం. చిత్రాంగద గురించి కొన్ని నిజాలు చెప్పగలను, వినగలరా? చెప్పండి స్వామి. పిన్ని, వీళ్ళు నిన్ను కలవాలని ఇండియా నుంచి వచ్చారు. నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఏవో కావాలట. మాట్లాడు పిన్ని. నన్ను వదిలి వెళ్ళవు కదా. నన్ను వదిలి వెళ్ళవలే. మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతను అమ్మాయిగా పుట్టి తన గత జన్మ గురించి చెప్పాడు. త్రేతాయుగంలో రాముడి అంతం చూసి మోహించిన ఎంతో మంది మహర్షులు ద్వాపర యుగంలో గోపికా స్త్రీలుగా జన్మించి కృష్ణుని సాంగత్యంలో పరవశించారట. వసాంసి జీర్ణాన్ని యదా విహాయ